కట్ చేసిన కాయలు ఇవి చూసారా, చెట్టు మీద మగ్గిన కాయలే కోస్తున్నాం మేము వచ్చేసి. ఈరోజు మార్నింగే పంపించాలని చెప్పేసి రాత్రి కోసేసాము. కోసేసి ఇంకా అక్కడ ఇక్కడ పెట్టకుండా మేము బేషన్లో ఇలా గడ్డి పెట్టాను. దాంట్లో పెట్టేస్తాను ప్రతిరోజు, ప్రతిసారి ఎప్పుడు ఇట్లాగే పెడతాను. అన్నీ మగ్గిపోయినాయి కాయలు. కొన్ని కొంచెం పచ్చగా ఉన్నాయి. అవి కొద్దిగా 2 రోజులు బియ్యం డబ్బాలో వేసుకున్నా సరిపోయిద్ది. గడ్డి అంటే రాదు కదా అందరికీ, బియ్యం డబ్బాలో పెట్టేస్తే సరిపోయిద్ది. ఇవి వేరే వాళ్ళకి వెళ్తున్నాయి, మా వారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి వెళ్తున్నాయి కాయలు. కాయ మాత్రం ఒక్కొక్కటి మాత్రం ఇద్దరు తినొచ్చు, అంత పెద్ద కాయ. బాగా మగ్గినాయి, చెట్టు మీదే మగ్గినాయి కాబట్టి చాలా స్వీట్ ఉంది. అసలు పులుపు ఎంత ఉంటుందో పండిన తర్వాత అంతకంటే డబల్ స్వీట్ ఉంటుంది. అది కాయలో ఉన్న గొప్పతనము. ఇటైతే పచ్చిగున్న కాయలకి ఏదో స్ప్రే చేస్తున్నారు, అవి మగ్గిపోతున్నాయి, ఎల్లో కలర్గా వస్తున్నాయి. వాళ్ళ దగ్గర ఎక్కువ రోజులు నిలుగుతాయి, ఎందుకంటే అమ్ముడు పోకపోయినా కూడా పాడవకుండా అలా ఉండడానికి స్ప్రే పచ్చిగున్నప్పుడే జల్లేస్తారు. అది పైన కలర్ వచ్చిద్ది మంచిగా. అది అమ్ముడు పోవడానికి టైం పట్టిద్ది కాబట్టి వాళ్ళకి సరిపోయిద్ది. అన్ని కాయలు పెట్టంగా చిన్న కాయ అది ఉంచుకున్నాను ఒకటి మాత్రం, అది కూడా చెట్టు మీదే పండింది. అన్ని చెట్టు మీద పండిన కాయలు. ఇవి ఏం చేస్తారంటే పచ్చి అరటికాయలని బస్తాలో కట్టేసి అగరొత్తులు వెలిగిస్తారు. అగరొత్తుల్లో కూడా కెమికల్ ఉంటుంది, అందుకోసం